స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కలియుగ వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చూస్తున్న తిరుమల క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎంతో సుందరమైనటువంటి ఉద్యానవనాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. 2 కన్నులు చాలవు అన్నట్టు ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పుష్పాల యొక్క ప్రదర్శన. మనం చూస్తుంటే ఈ యొక్క ఉద్యానవనాన్ని చారిత్రకం పౌరాణికానికి సంబంధించినటువంటి ఆ శిలాఖండాలు కావచ్చు, ఈ యొక్క ఫ్లవరు ఏదైతే ఈ పుష్ప ప్రదర్శనలు కావచ్చు, వచ్చేటువంటి భక్తులని కంటికి కట్టి పడేస్తుందని చెప్పాలి. మనం చూస్తున్న భక్తులంతా కూడా తమ సెల్ ఫోన్లలో ఫోటోలు దిగుతూ ఈ యొక్క పుష్ప ప్రదర్శన చూసి తబ్బి ఊపోతున్నారని చెప్పాలి. బ్రహ్మోత్సవాలు అంటేనే చాలు, ఈ యొక్క లైటింగ్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఉద్యానవనం ఏర్పాట్లు కావచ్చు, ఎంతో సుందరంగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. ప్రత్యేక ఆకర్షణ అని కూడా చెప్పాలి. ఒక వైకుంఠం తలపించేలాగా ఈ చూస్తే మనం చూడవచ్చు విజువల్స్లో కూడా. ప్రతి ఎటువైపు చూసినా, ఎటువైపు తల తిప్పినా కూడా ఒక అద్భుతమైనటువంటి కళాఖండాలు, అద్భుతమైనటువంటి ఈ యొక్క పుష్పాల ప్రదర్శన నిజంగా మా భక్తుల్ని మాత్రం కట్టిపడేస్తుందని చెప్పాలి. ఎంతో సుందరంగా తయారు చేశారు. ఇవాళ ఉదయం టీటీడీ చైర్మన్ కూడా ఈ యొక్క ఉద్యానవనాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి సరే మనం చూడవచ్చు. ఏదైతే పౌరాణిక సంబంధించినటువంటి ఆ కథలను తెలిపేలాగా ఆ యొక్క ఆర్ట్లు, ఆ బొమ్మలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క చూడవచ్చు, ఏదైతే ఆ హనుమంతుడు లంకను తగలబెట్టి వెళ్తున్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. లోపల ఈ మహాభారతానికి సంబంధించి కావచ్చు, ఇటు అనేక కథలకు, చరిత్రకి, ఇటు పౌరాణికి సంబంధించినటువంటి ఆ యొక్క శిలాఖండాలను కూడా తయారు చేస్తూ ఆ యొక్క కథను తెలియజేసేలాగా కూడా భక్తుల్ని ఆకర్షిస్తుందని చెప్పాలి. మనం చూస్తున్న ద్రౌపది స్వయంవరం సంబంధించి సపరేట్గా ఒక సెట్ కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. లోపల కూడా చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క లైటింగ్ షోతో ఆ యొక్క షో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. భక్తులు మాత్రం ఈ యొక్క ఉద్యానవనంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తమ సెల్ ఫోన్లో మాత్రం ఫోటోలు దిగాల్సిందే అన్న రీతిలో మాత్రం ఈ యొక్క ఉద్యానవనం సుందరంగా ఉందనే చెప్పాలి. అయితే బ్రహ్మోత్సవాలు అంటే చాలు, తిరుమలలో ఈ యొక్క ఎంతో సుందరభరితమైనటువంటి ఈ యొక్క అలంకారం అన్నది మాత్రం మరో కైలాసాన్ని తలపిస్తుందనే చెప్పాలి. మరోపక్క మనం చూడవచ్చు, కుంభకర్ణుడు బండి మీద కుంభాన్ని వేసుకొని తింటూ వెళ్తున్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని మనం చూడవచ్చు. అదే రకంగా వెనక రాక్షసను పూలినటువంటి
ఆ ప్రతిబింబం చూడొచ్చు. ఇన్ని కూడా వచ్చేటువంటి భక్తులకు నిజంగా వారి యొక్క మనం ఎక్కడున్నాం, అసలు ఇది ఒక సెట్టా లేకపోతే వైకుంఠంలో ఉన్నామా అన్న భావనలో మాత్రం భక్తులు మునిగిపోతున్నారని చెప్పాలి. అంతటి ఏర్పాట్లు టీటీడీ చాలా అద్భుతంగా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చాలా బాగుందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి సెట్లు అంటే గతంలో కూడా ఇదే రకంగా బ్రహ్మోత్సవాలు అంటే ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం మరింత ఎక్కువగా ఈ యొక్క ఏదైతే పౌరాణికంగా చారిత్రకమైనటువంటి ఈ యొక్క సెట్లు మాత్రం ప్రత్యేకంగా భక్తుల్ని ఎంతో ఆకర్షిస్తున్నాయని చెప్పాలి. భక్తులు మాత్రం ప్రతి ఒక్కరూ ఈ యొక్క దీన్నంతా కూడా సందర్శిస్తూ చాలా ఆనందం పొందుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? కాకినాడ నుంచి వచ్చాను సార్. కాకినాడ అండి. చాలా బాగుంది సార్, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. గ్రేట్ ఫీల్, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. లేదు, ఈ సంవత్సరం చూడాలని వచ్చానండి మన కట్టుకుని. ఇలాంటిది ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు చాలా బాగా వచ్చింది. వాళ్ళ మీద పెయింటింగ్ వేసారు, అది చాలా బాగుంది అంకుల్. లోపల కూడా బాగుంది అంకుల్. ఇది నాకు అది నచ్చింది, బాగా నచ్చింది అంకుల్. ఈ ఫ్లవర్ డెకరేషన్స్ అంతా కూడా ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారు. వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్ కడియం అటైపులో ఉంటాయి కానీ దాన్ని మించి ఉన్నది సార్ ఇది. ఎవరు థీమ్ తీసుకున్నారు, చాలా బాగా చేశారండి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ రకంగా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత అద్భుతంగా కూడా తయారు చేశారంటూ కూడా భక్తులు కూడా తెలియజేస్తున్నారు. చూస్తున్నాం మన భక్తులంతా కూడా ఆ యొక్క శిలాఖండాలు చూసి దండం పెడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అత్తిలండి. ఎలా ఉంది ఇక్కడ? బాగుందండి, చాలా బాగుంది. కానీ ఫోటోలు తీసుకుంటే తేలేదండి, చల్ల తేలేదు ఎవరు, మనం అది ఫీల్ అవుతున్నామండి మేము. చాలా బాగుంది. లోపల మీరు ఆ గరుడ్ మంత్రి విష్ణుమూర్తి శిలలు కూడా ఏర్పాటు చేశారు. అవేళ ఎలా ఉన్నాయి మీరు చూడడానికి? ఈ యొక్క మహాభారతానికి సంబంధించి సెట్ కూడా వేస్తున్నాయి, అవన్నీ చూసారా? చాలా బాగున్నాయండి. ఇక్కడ ఎలబుద్ధి ఎత్తలేదండి ఇక్కడ నుంచి పార్కులోంచి. అవన్నీ కూరగాయలతో ఎక్కినందుకు చాలా బాగుందండి. ఎగ్జైట్ అయిపోతుంది, మా 2 కళ్ళు సరిపోవట్లే. ఇంత డెకరేషన్ అసలు అలా చేశారు. మేము పిల్లల్ని మిస్ అయిపోయాం, మేము వచ్చామనుకుంటున్నాం. అయితే వీళ్ళంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకుని వచ్చుంటే ఇంకా బాగుండేదంటూ కూడా భక్తులంతా కూడా ఆనందం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఇక స్వామివారి పటం చిత్రపటాన్ని అక్కడ ఉంచి ఇక తయారీ విధానం, కుమ్మరి తయారీ విధానానికి సంబంధించినటువంటి ఒక సెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇదే రకంగా ప్రతి సెట్ కూడా చాలా అద్భుతంగా అసలు వాస్తవాన్ని కంటికి కనబడేలాగా ఆ యొక్క విధాన సెట్లంతా కూడా బాగా ఏర్పాటు చేసినట్టుగా కూడా భక్తులు ఎంతో ఆనందపడుతున్నటువంటి పరిస్థితి. అయితే చాలా వరకు కూడా అన్ని సెట్లు కూడా గతంలోతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరికొన్ని ఎక్స్ట్రా కూడా సెట్ కొత్త విధానంతో కూడా వేసినట్టుగా కూడా అధికారులతో తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క భక్తులు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది మేడం ఈ ఉద్యానవనం ఏర్పాటు అనేది? కానీ సెట్లు అనేక ప్రత్యేకంగా వేశారు, ఎలా ఉంది చూడడానికి? చాలా బాగుందండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. వచ్చే వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఈ సెట్టింగ్స్ అన్నీ కానివ్వండి, పురాణ విషయాలు అన్నీ కూడా బాగా సెట్టింగ్స్ వేశారు, చాలా బాగుంది. ఇంకా ఫ్లవర్స్ ముఖ్యంగా ఈ చూస్తే చాలా చూడడానికి చాలా గతం కంటే ఇంకా ఎక్కువ పెట్టారు ఈసారి. అవునండి, చాలా బాగున్నాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, చాలా బాగా డెకరేట్ చేశారు. చూస్తున్న ఏదైతే కేవలం ఉద్యానవనమే కాదు, ఈ సెట్లు కూడా ప్రత్యేకించి ఏదైతే పౌరాణికం ఈ యొక్క చారిత్రకానికి సంబంధించినటువంటి సెట్లు కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించినటువంటి పరిస్థితి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే విధంగా మరొక 2-3 సెట్లు కూడా, అంటే ఒకటి చూపిస్తే మనం ఇంకొకటి చూపించడానికి టైం సరిపోదు, అంత విస్తీర్ణంలో బాగా ఏర్పాటు చేసింది టీటీడీ అనే చెప్పాలి. ఆ రకంగా పూర్తిగా భక్తులంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి చూస్తున్న భక్తులంతా కూడా తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి సెట్లు వేశారంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమండి భీమవరం నుంచి అండి. ఎలా ఉంది? చాలా బాగుందండి, మా జనం ధన్యం అయిపోయిందండి.
అసలు చూసానండి, చాలా బాగుందండి. అన్ని గుడి చాలా బాగుందండి. డెకరేషన్ గట్రా చాలా బాగుందండి. పువ్వులు డెకరేషన్ గట్టాను. భక్తులంతా కూడా ప్రతి ఎవరిని పలికించినా కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక భోజనాలకు సంబంధించినటువంటి పిండి వంటకాలు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా వాస్తవంగా కంటి ముందు వాస్తవంగా జరుగుతున్నటువంటి ఆ యొక్క తెలియజేసే విధంగా కూడా నిజంగా అంత చక్కగా కూడా టీటీడీ ఏర్పాటు చేసినట్టు భక్తులంతా కూడా ఆనందిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ప్రతి చోట కూడా ఈ యొక్క ఉద్యానవనంలో మనం ఏ మూలకి వెళ్ళినా కూడా ప్రతి చోట ప్రతి ఒక్కరూ కూడా తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటూ ఈ యొక్క ప్రదేశంలో ఫోటోలు దిగాలన్నటువంటి అత్యుత్సాహం ఎంతో చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వాతావరణం ఇక్కడ ఉందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క ఉద్యానవనం అనేది మాత్రం నిజంగా ప్రతి ఒక్క భక్తుని కూడా చాలా కట్టిపడేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారని చెప్పాలి. టీటీడీ ఏదైతే ఈ యొక్క సెట్ కావచ్చు, ఈ యొక్క ఉద్యానవనం ఏర్పాటు చేసినటువంటి విధానం పట్ల ప్రతి భక్తులు కూడా సంతృప్తి చెందుతూ చాలా ఆనందం తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.